ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా, యూస్‌ఫుల్‌గా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చూడొచ్చనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేసిన సీడ్స్, ప్లాంట్స్ ఎక్స్పో లాగా పెట్టారనమాట. ఇక్కడ ఓన్లీ ప్లాంట్స్, సీడ్స్ మాత్రమే దొరుకుతాయి. అయితే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయో, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్, వెజిటేబుల్ సీడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి అన్నమాట. ఎవరైనా సరే రైతులు ఉంటారు కదా, వాళ్ళు తక్కువ కాస్ట్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ప్లాంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 15 రూపీస్ నుంచే ఉంటాయి మెడిసినల్ ప్లాంట్స్. మనం ఇంట్లో పెంచుకోవాలి అంటే బయట బండి వాళ్ళ దగ్గర కొంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. అట్లా కాకుండా ఇయర్లీ వన్స్ వీళ్ళు ఎక్స్పో లాగా పెడతారనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బెంగళూరులో ఇవి తీసుకోవచ్చు అనమాట. వచ్చి ఇంటి దగ్గర చిన్న చిన్నగా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, టెర్రస్ గార్డెన్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇవి మింట్లో కూడా 6 to 7 వెరైటీస్ ఉన్నాయని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట. ఇందులో నేను ఒక మింట్ వెరైటీ తీసుకున్నాను, తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను. గార్డెన్ మింట్ అనేది మనం యూజ్ చేసేది డైలీ మనం పుదీనా పచ్చడి చేసుకుంటాం కదా, అది గార్డెన్ మింట్ అనమాట. అది కాక 4 to 5 వెరైటీస్ ఉన్నాయి. అలాగే తులసిలో కూడా 6 to 7 వెరైటీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని. అలాగే అవి కాక ఇంకొక 3 వెరైటీస్ ఉన్నాయన్నమాట. మెడిసినల్ అండ్ హెర్బల్ ప్లాంట్స్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అవే ఎక్కువగా ఇక్కడ మొత్తం కొన్ని ఏకర్స్లో వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారనమాట. అంతా కూడా ఆర్గానిక్గా పండించినవే అనమాట. స్వీట్ బ్యాసిల్, ఈ స్వీట్ బ్యాసిల్ అనేది మీరు చూసే ఉంటారు, థాయ్ ఫుడ్స్లో బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. బేసిల్ సీడ్స్ ఉంటాయంటే అంటే మీకు తెలుగులో రుద్రజడ అంటారు, సబ్జా గింజల సీడ్స్ అంటారు కదా, అది అలాగే ఉంటుంది, కాకపోతే మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. ఇవి కొన్ని తులసి చెట్లు చూడండి, 6 to 7 వెరైటీస్ అని చెప్పాను కదా. ఇదేమో వట్టివేర్లు, ఇదేమో పల్మరోసా అంట, అది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ అర్క సంజీవిని అని ఉన్నాయి. వీటికి ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి, వైట్ కలర్ చామంతి పువ్వులాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ దాయిలా లాగా కొంచెము చామంతి మిక్స్ చేసినట్టు ఉన్నాయి. ఇందులోనే కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. ఇక్కడికి పెట్టినవన్నీ కూడా మనకి ఎక్స్పో లాగా అనమాట. మనకి కావాలి అంటే సీడ్స్, ప్లాంట్స్ వేరే చోట సేల్ చేస్తారు. ఇవి జస్ట్ చూడటానికి మాత్రమే ఇక్కడ అలౌ చేస్తున్నారు అనమాట. అన్నీ పూస్తే ఎలా ఉంటాయి అనేది మనకు ఒక ఐడియా రావాలి కదా, అందుకని ఇవి పెట్టినవి ఇక్కడ చూడడానికి మాత్రమే అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి కొనుక్కోలేకపోతే వీళ్ళది ఐసీఆర్ వాళ్ళది వెబ్సైట్ ఉందన్నమాట. అందులో మీకు ఏ రకమైన సీడ్స్ అయినా సరే అన్ని సీడ్స్ కూడా వాళ్ళకి అందులో వెబ్సైట్లో ఉంటాయి. మీరు పర్చేస్ చేసుకుంటే హోమ్ డెలివరీ చేస్తారు, డెలివరీ ఛార్జ్ తీసుకొని. సో మీరు కూడా దాన్ని చూడవచ్చు, అలా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇలా చూసుకుంటా ముందుకు వెళ్తానే ఉన్నాం, నడిచి ఫుల్ ఎండ మధ్యాహ్నం అంతా. ఇంకొక సైడ్ ఏమో క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయంట. అక్కడికి వెళ్దాము అనుకునే లోపు ఈవినింగ్ అయిపోతుంది, ఎండ బాగా ఉంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దాంలే అనేసి వచ్చేసాము. ఇవి మీకు తెలిసే ఉంటుంది, బొకేలో పెడతారు కదా ఫ్లవర్స్, ఇందులోనే కలర్స్ అనమాట. ఇంతకుముందు నా వీడియో జీకేవీకేలో కృషి మేళా అని పెట్టాను కదా, అక్కడ అప్లోడ్ చేసి ఉంటాను చూడండి. 7 to 8 కలర్స్ ఉంటాయి సేమ్ అదే ఫ్లవర్లో. ఇదేమో డ్రాగన్ ఫ్రూటు, ఫ్లవర్ నుంచి సీడ్స్. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నా, ఇందాక చెప్పాను కదా సీడ్స్ అవైలబుల్గా ఉండేది వెబ్సైటు, అవే అనమాట. ఇది చూడండి వైట్ పంకిన్, ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, ఇంతకు ముందు చూడలేదన్నమాట. వైట్ పంకిన్ మార్కెట్లో ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా ఫ్రూట్ వెరైటీస్ అనమాట. రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, అవగాడో. ఇదేమో బేల్ ఫ్రూట్, మనం శివుడికి పెడతాం కదా ఆకులు, పిల్లపత్రం అంటారు, ఆ చెట్టు కాయ అనమాట. దాన్ని కూడా జ్యూస్ లాగా చేసుకొని తాగుతారు, చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ కూడా చిక్కుడుకాయలు, బఠానీలు వీటిల్లో డెవలప్ చేసింది. ఈ వైట్ పంకిన్ చెట్టు అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను, తోటలో నడుచుకుని వచ్చేటప్పుడు చూడండి. చెట్టు కూడా చాలా చిన్నగా ఉంది, కానీ కాయలు మాత్రం మన ఇలాగా పచ్చిమిర్చి కాయల్లాగా ఇలా సైడ్కి నిలబడి ఉంటాయి. చాలా బాగా అనిపించింది నాకు అది. ఈ క్యారెట్లో కూడా బ్లాక్ కలర్ అని, రెడ్ కలర్ అని మీరు చూసే ఉంటారు, బ్లాక్ క్యారెట్ అంటారు.
ఇవన్నీ రోజెస్ అనమాట. రోజెస్‌లో 4 వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఉన్నది వెరైటీ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో గుల్కండ్‌కి యూజ్ చేస్తారంట. రైట్ సైడ్ ఉన్నదేమో పన్నీర్, అంటే మనకి గులాబ్ జెల్ అంటారు కదా, దాన్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే అవి బాగా ఎక్కువ స్మెల్ ఉన్నాయి. ఆ ఫ్రంట్ 2 అనేది డైలీ మనం పూజకి వాడుకుంటాం కదా, వాటికనమాట. ఇవన్నీ కనకాంబరాల్లో వెరైటీలు. ఈ సైడ్ ఉన్నవన్నీ కూడా తమలపాకులు. ఈ పైన అనేది సరస్వతి ఆకు అంటారు, మీకు తెలిసే ఉంటుంది. పిల్లలు కూడా తింటే బాగా చదువు వస్తుంది అని చెప్తారు కదా, అది వాళ్ళు నీళ్ళల్లో వేసి పెట్టారనమాట. ఇవన్నీ కూడా సీడ్స్. ఇవి మష్రూమ్స్ చూడండి, పింక్ కలర్ మష్రూమ్స్ అనమాట. మష్రూమ్స్లో కూడా 10 వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూడండి, బటన్ మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ కూడా వెరైటీస్. నేను ఒక మాల్కి వెళ్ళాను, ఏషియా మాల్ కానీ. అక్కడ మీకు ఈ వెరైటీ ఆఫ్ మష్రూమ్స్ మీకు చూపించాను. కావాలంటే ఆ వీడియో ఉంటుంది చూడండి, మాల్ ఆఫ్ ఏషియాలో అని. ఇది రెడీ టు స్ప్రౌట్ అనమాట, అంటే బ్యాగ్గా అమ్ముతున్నారనమాట. వాళ్ళే మొత్తం ప్రిపేర్ చేసి మష్రూమ్స్ సీడింగ్ అంతా వేసి గడ్డంతా పెట్టి, అది ఒకటి 40 రూపీస్ అనమాట. మనం తీసుకొచ్చుకొని డైరెక్ట్గా ఇంట్లో చీకటిగా ఉన్న రూమ్లో పెట్టుకుంటే మష్రూమ్స్ వచ్చేస్తాయంట 21 డేస్లో. మనం ఇంకా ఎక్స్ట్రా ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ 40 రూపీస్ మాత్రమే. అది నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎక్కడ ప్లేస్ లేదు, అందుకని తీసుకోలే. ఓన్లీ చీకటిగా ఉన్న ప్లేస్లో మాత్రమే పెట్టాలంట. ఇదేమో వచ్చి మన క్యాష్యూస్ అనమాట. క్యాష్యూస్ ఎలా పండిస్తారు, వాటి నుంచి సీడ్స్ ఎలా తీస్తారు, కాయల్ని ఏం చేస్తారు, తర్వాత వాటి ఒక సంబంధించిన మెషినరీ ఐటమ్స్ అవన్నీ. ఇవన్నీ మిల్లెట్స్ సీడ్స్ అనమాట. ఇదేమో బనానా అనమాట, రా బనానా, అలాగే పండిపోయిన బనానా ప్రొడక్ట్స్ అనమాట, బయో ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా పౌడర్ చేశారు, అలాగే వైన్ రెడీ చేశారు. వాటిని కొంచెం చిప్స్ లాగా చేసి ఆ పౌడర్ని యూస్ చేసి న్యూడిల్స్ చేశారు. అండ్ వీటితో బనానా ఉంటుంది కదా, మనం తినే బనానా, మన చెట్టు స్టెమ్ అంటారు కదా, ఆ స్టెమ్ నుంచి కూడా పికెల్ చేశారు. ఇక్కడ సైడ్లో బోర్డు ఉంది చూడండి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ బనానాస్ ఉన్నాయో చూడండి. పిక్కెల్, ఇది బనానా పిక్కెల్. ఇదేమో మోసంబి, తెలిసే ఉంటుంది కదా మీ అందరికీ. అందులో వెరైటీస్ లెమన్లో కూడా 4 to 5 వెరైటీస్ వరకు ఉన్నాయి, సీడ్, వితౌట్ సీడ్ అలాగా. ఇవి పొటాటోలో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. నాకు ఒకటే 2 వెరైటీస్ చూసాను, ఎందుకంటే పింక్ కలర్ తోలు ఉంటుంది కదా, అదొకటి, నార్మల్ పొటాటో ఒకటి. ఇక్కడ 6 to 7 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంక ఈ సపోటాల దగ్గరికి వస్తే లైన్గా పోతానే ఉన్నాను. దగ్గర ఈ ఒక్క స్టాల్లో 21 వెరైటీస్ ఆఫ్ సపోటాలు పెట్టారు, వాటి పేర్లతో. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టాల్లో ఒక 15 వెరైటీస్, అండ్ నెక్స్ట్ ఇంకొక స్టాల్లో 10 to 11 వెరైటీస్. టోటల్గా 30 వెరైటీస్ పైగా సపోటాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. నాకు క్రికెట్ బాల్ సపోటా అంటారు కదా, అదొకటి. నార్మల్ మనకి ఆంధ్రాలో దొరుకుతుంది కదా, పాల సపోటా అంటారు, అదొకటే తెలుసు. ఇది చూడండి, పింక్ కలర్ ఉసిరికాయ అన్నమాట, బిలింబి అంటారు, రుద్రాక్ష అది. ఇదేమో మ్యాంగోస్టన్ కాదు, వెల్వెట్ యాపిల్ అంట, దానిపైన పింక్ కలర్గా ఉంది. ఇవన్నీ క్యాష్యూలో వెరైటీస్. ఎవరికైనా కుదిరితే మాత్రం నెక్స్ట్ టైం వచ్చి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా చూస్తారనమాట, ఇంట్రెస్టింగ్గా. చూడండి, ఇందాక చెప్పాను కదా ఫస్ట్ స్టాల్ అని, ఇది సెకండ్ స్టాల్లో చూడండి 15 వెరైటీస్ పెట్టారు. ఇవన్నీ కూడా కకూన్స్, మనము పట్టు తయారు చేసిన తర్వాత పురుగులు ఉంటాయి కదా, వాటి బయో ప్రొడక్ట్స్ అనమాట. వాటితో చేసినవి, అచ్చంగా ఓన్లీ కకూన్ బయోక్రాఫ్ట్ అని ఉంది చూడండి, ఓన్లీ వాటితో మాత్రమే చేశారు. ఆ లీవ్సే కానీ, ఆ ఫ్లవర్సే కానీ అన్నీ కూడా ఇక్కడ దేవుడికి వేసుకునే దండల్లాగా కూడా తయారు చేశారు ఆ ప్రొడక్ట్స్తో. ఇలా చూస్తూ పోతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండే. చాలా పెద్దగా షెడ్స్లో స్టాల్స్ పెట్టారనమాట. చింతకాయల్లో 7 to 8 వెరైటీస్ దాకా ఉన్నాయి, అవి కూడా పెద్దగా ఉన్నాయి చింతకాయలు అయితే. మధ్యలో కొంచెం ఇంట్రెస్టింగ్ రావటం కోసం పిల్లల కోసం ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కార్వింగ్ చేసి పెట్టారు. ఇవి జాల్పెనస్ అని అంటారు కదా, అవి మిర్చికిలో. ఇవేమో స్నిప్స్ అంటారు కదా, మన పెద్ద సూపర్ మార్కెట్స్లో ఉంటాయి అవే అనమాట. ఇవేమో క్యాప్సికమ్స్, గ్రీన్, ఎల్లో, రెడ్ అనమాట. ఈ స్నిప్స్ అనేవి మనకి ఎక్కువగా మన అమెరికన్స్ యూజ్ చేస్తారు కదా సలాడ్స్లో అండ్
డిషెస్లో వాటిలో యూస్ చేస్తారు కదా, అవి అనమాట మిర్చి. ఇవన్నీ కూడా మూలికలు అంటారు కదా, వనం మూలికలు అని, అవన్నమాట. 10 గ్రామ్స్ అమ్ముతున్నాయి. అందులో కుంకుడుకాయలు కూడా ఉన్నాయి వనమూలికల్లో. ఇవి సగం వచ్చేసి ఈ ఎడబుల్ ఉంటాయి, సగమేమో మనం ఎడబుల్ కాకుండా నార్మల్గా బయట యూస్ చేసుకునేలాగా ఉంటాయి. ఇవేమో బేబీ పొటాటోస్ 11 వెరైటీస్ ఉన్నాయి. ఇది అచ్చంగా ఒక స్టాల్ వచ్చేసి బనానాతో చేసిన ఐటమ్స్ అనమాట. ఇదేమో ఆర్గానిక్ ఐస్ క్రీమ్, అంటే వితౌట్ మిల్క్ యూస్ చేయకుండా చేసిందనమాట. మీకు ఫస్ట్లో చెప్పాను కదా వైట్ పంకిన్ చెట్టు చూపిస్తానని, చూడండి ఇది ఇలా ఉందన్నమాట. పాకట్లేదు, నిలువుగా ఉంది, వాటికే కాయలు వచ్చేసినాయి. ఇదేదో కొరియాండర్ అంట, చూడండి త్రిలాంగ్ కొరియాండర్ అనో ఏదో ఉంది పేరు, సంథింగ్. స్టీవియా లీవ్స్, మనకి షుగర్ వచ్చిన వాళ్ళు టాబ్లెట్స్ యూస్ చేస్తారు కదా, మనం షుగర్ కాకుండా షుగర్ టాబ్లెట్స్ దానిలో యూస్ చేసే లీవ్స్ అనమాట. వాటర్ హయాసిన్, ఇదైతే నోని ఫ్రూట్ అనమాట. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది నోని చెట్టు అంటే ఏంటో. క్యాన్సర్ని అరికట్టేది అని చెప్తూ ఉంటారు. ఈ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా జస్ట్ 15 రూపీస్ మాత్రమే ఇక్కడ తీసుకుంటే. ఇదేమో 40 రూపీస్. ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్, చూడండి ఫ్రంట్ చూపిస్తా మీకు, జస్ట్ 45 రూపీస్ మాత్రమే. ఇదేమో ప్యాషన్ ఫ్రూట్. అసలు ఎంతమంది వచ్చారంటే మొత్తం ప్లాంట్స్ తీసుకెళ్తానికే వచ్చారు కారులో అందరూ కూడా. ఇదేమో సోప్ అంటారు, లక్ష్మణ ఫలం, దీన్ని కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. బార్బడోస్ చెర్రీస్ అనమాట. ఇది ఫుల్, ఒక ప్యాక్ ఫుల్ 70 రూపీస్ అంట. మనకైతే ఇళ్ళ దగ్గర అమ్మేవాళ్ళు ఒక్కొక్క ప్లాంట్ మనకి 150-200 అమ్ముతారు. ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ చూడండి ఇక్కడ. ఇందులో నేను ఒకటి తీసుకున్నాను అనమాట, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. కాడు కొత్తిమీర అన్నారు, వైల్డ్ కొరియాండర్ అన్నారు. చూడడానికి ఏమో అవి కొరియాండర్ లాగానే లేవు. ఈ చెట్టు అయితే లాస్ట్లో హైలైట్ అనమాట. ఇవేమో ఉసిరికాయల సైజులో ఉన్నాయి. మా పాప ఏమో కొయ్యి మమ్మీ అంటుంది. తీరా చూసి కోసిన తర్వాత ఏమో ఇది మ్యాంగోస్టన్ అనమాట. అసలు ఫుల్ ఉన్నాయి కాయలు. చూడండి ఇదంతా వుడ్తో చేసినవి. లాస్ట్ స్టాలు అంతా కూడా హ్యాండ్ పెయింటెడ్, బాగా నచ్చింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఓన్లీ హ్యాండ్ మేడ్, ఇవన్నీ కూడా వుడ్డు పింగాణి వాటితో చేసినవి మాత్రమే, నో ఆర్టిఫిషియల్ కలర్స్ అనమాట, అన్నీ హ్యాండ్ మేడ్. నేను కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చానని చూపించాను కదా, చూడండి ఇది జాపనీస్ మింట్ అనమాట. మింట్ లాగానే ఉంది కానీ మైల్డ్ ఫ్లేవర్తో ఉంది. ఇదేమో స్వీట్ బేసిల్. ఇంకొకటి చెప్పాను కదా వైల్డ్ కొరియాండర్ అని, ఇది చూడ్డానికేమో రాకెట్ లీవ్స్ లాగా ఉంది, కానీ ఆకు తీసి నలిపి చూస్తే సేమ్ కొత్తిమీర స్మెల్లే వస్తుందన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం చూడడం ఈ ప్లాంట్, అందుకే వెరైటీగా ఉందని తీసుకొచ్చాను. ఈ గ్రోయింగ్ బ్యాగ్లో పెట్టాను, బాగానే బతికిందనమాట ఎండాకాలం అయినాను. ఇదేమో మీకు చెప్పాను కదా సరస్వతి ఆకు అని, మీకు తెలిసే ఉంటుంది, అదే అనమాట.